handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ప్రాజెక్టు వెనుక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. శుక్రవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందని, అలాంటి చోట లక్షల కోట్లు వెచ్చించడం కంటే మావిగన్ ప్రాజెక్ట్ అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం మా సామాజిక వర్గాన్ని నమ్మించి అమరావతిలో భూములు తీసుకున్నారని, అనుభవం ఉన్న నాయకుడిగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి అబద్ధాలతో తప్పుదారి పట్టిస్తున్నారని రవిబాబు అన్నారు. కోవిడ్ సమయంలో పారాసిటమాల్ వాడమన్న జగన్ మాటలను అప్పట్లో టీడీపీ నేతలు ఎగతాళి చేసిన చివరికి అదే నిజమైందని రవిబాబు గుర్తు చేశారు. అదే రీతిలో రాజధాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు చూపే భవిష్యత్తులో నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగరాధ్యక్షులు కటారి శంకర్, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్, శివ, రమేష్ బాబు, ఏడుకొండలు, భూమిరెడ్డి రమణమ్మ, ప్రసన్న, మేరీ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ తీసుకున్న స్టాండు ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చేస్తేనే రాజధానిగా రూపుదిద్దుకుంటుందనే దాని గురించి మేము వివరంగా చెప్పాలని, ఏదైతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అనుబంధ ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, దానికి వివరణ అర్థమయ్యేటట్టుగా ప్రజలకు చెబుదామని వాళ్ళు తప్పుదారి పట్టించాలని ఆలోచిస్తున్నారు. నిజమేందో ప్రజలకి ఒకంత ఆలోచించుకోవాలని ఈ ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ అనేది 1 నెలకో 2 నెలకో 3 నెలకో పోదు. దీంతో మనం సహజనం చేస్తూ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ఊళ్ళన్నీ శుభ్రంగా పెట్టుకుంటా బ్లీచింగ్ కొట్టుకొని వైరస్ స్ప్రెడ్ కాకుండా మనం నడవాల్సిందేను ధైర్యంగా అని చెప్పి ఆ రోజు చెప్తే, ఆయన ఏమన్నా డాక్టరా, సైంటిస్టా అని చెప్పి ఇట్లానే ఎల్లో మీడియా ట్రోల్ చేసింది. చివరికి ఏమైంది? అదే నిజమైంది. అది సెకండ్ వేరియంట్ వచ్చింది, థర్డ్ వేరియంట్ కూడా స్లోగా వచ్చి అట్ట వీక్ అయిపోయింది. ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొని అవగాహనతో ఉన్నారో వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయ్యారు. ఎవరైతే అతిగా ప్యానిక్ అయ్యారో, కోవిడ్ అంటే రాగానే అతిగా భయపడిపోయి వాళ్ళు దెబ్బతిన్నారు. మరీ నిర్లక్ష్యంగా తిరిగిన వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5G, చంద్రబాబు 2G, చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ జనరేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలపు జనరేషన్. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన, నాలెడ్జ్ లేకుండా ట్రోల్ చేసినంత మాత్రాన రేపు కాబోయే నిజం రేపటికి అర్థమైంది ప్రజలకి. ఎందుకు చెప్తున్నామంటే, కొండల్లోంచి వచ్చే వర్షపు నీళ్ళు కానీ, అమరావతి ఎగువ ప్రాంతం, అమరావతి అనే ఊరు కొంచెం ఎగువ ప్రాంతంలో ఉంటుంది గుంటూరు జిల్లాలో, అటు నుంచి వచ్చే ప్రవాహం కూడా కృష్ణా నది అదే మన బ్యారేజ్ వైపు, కృష్ణా బ్యారేజ్ వైపు దూసుకొని వస్తాయి. ఈ కొండవీటి వాగు ఆ నీళ్లు రెండు కలిసి కృష్ణా నదిలో కలవాలంటే ఆడ కరకట్ట ఒకటి అడ్డం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా నది దాన్ని మించి పారుతుంటుంది. అందుకే కరకట్ట మామూలు పొలాల కంటే కూడా 12 అడుగులు 13 అడుగులు ఎత్తున కరకట్ట ఉంటుంది. విజయవాడ మునుగుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టాడు. దానివల్ల మొన్నటి వచ్చిన వరదల్లోంచి ప్రజలను కాపాడగలిగాడు. మీరు అటు పక్క నుంచి వచ్చే వాగులు, కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాగుల మీద మీకు అవగాహన లేక దాన్ని క్లీన్ చేయకపోయేసరికి మొన్న ఊరు మునిగిపోయింది మీ అందరికీ తెలుసు. ఎగువ పక్కన ఉన్న ఇబ్రహీంపట్నం ఏరియానే ఊరు మునిగిపోతే, ఇటుపక్క కొండ మీద నుంచి వచ్చే నీళ్లు, అమరావతి వైపు వచ్చే నీళ్ళన్నీ ఒకసారిగా దాంట్లో పోలేక దీనికంటే ఈ ప్రవాహం కంటే కృష్ణా నది ఎత్తులో బారుతూ ఉంటుంది. అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా స్టాగ్నెట్ అవుతాయి. అది ముంపు.
ముంపు ప్రాంతంగా చూడాలి. అంతేకాదు జరీపు భూములు అవి. మన మామూలుగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇళ్లలో పెరట్లో పాది నేల ఎట్టుంటుందో, కాలు పెడితే మెత్తంగా ఉండే పాది నేల ఎట్టుంటుందో అటువంటి నేలలు అవి. అక్కడ రాజధాని కడతానంటున్నాడు. ఇప్పుడున్న సచివాలయానికి 100 అడుగుల లోతు ఫౌండేషన్ వేశాడు. 100 అడుగుల లోతు ఫౌండేషన్ అంటే ఇంకొక 5-6 అంతస్తులు వేసుకోవడానికి కూడా ఆ ఫౌండేషన్ సరిపోయిద్దని వేశారు. మరి దాన్ని ఎందుకు తాత్కాలికం అంటున్నారో, మళ్ళీ శాశ్వతం అని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లా. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. అక్కడ ఉన్న అన్ని భవనాల కంటే చిన్నది వైట్ హౌస్. అక్కడున్న అన్ని భవనాల కంటే చిన్నది వైట్ హౌస్. వైట్ హౌస్ అమెరికాని పరిపాలిస్తుంది, అమెరికా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. మరి అంతకంటే గొప్పగా ఈ ప్రపంచంలో లేనంత ఎత్తైన అసెంబ్లీలో సచివాలయాలు కట్టి ఆ శిఖరాన్ని కూర్చోవాలని చంద్రబాబు నాయుడుకి ఎందుకు కోరిక కలుగుతుందో మాకు అర్థం కావట్లా. ఇది ఒక విచిత్రపు పోకడగా మనం చూడాలి. ఒక మామూలు వాళ్ళమే గ్రామాల్లో ఒక ఊరు ఎత్తేటప్పుడు గ్రామాల్లో మెరక మీద ఊరు కట్టుకుంటారు. ఆ గ్రామం ఆ రెవెన్యూ మొత్తం మీద ఎక్కడ దెబ్బలాగా ఉంటుందో అక్కడ ఊరు కట్టుకుంటారు. పల్లంలో పోయి చెరువు కట్టమ్మడ పల్లాల్లోనో చెరువుల్లోనో ఊరు కట్టుకోరు ఎవరు, ముంపు గ్రామాలు ముంపు ప్రాంతాల్లో. ఆ మాత్రం విజన్ లేకన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవం, ఆయనకి తెలియదని మేము అనుకోవట్లా. ఆయనకి దీంట్లో ఏదో స్కీమ్ ఆలోచించి రైతుల్ని మోసం చేయడానికి ఇది చేశారు. నేను ఇంకొకరు ముందడుగేసి చెప్తున్నా, అక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళైతే నమ్మి ముందు భూములు ఇస్తారు కాబట్టి, తర్వాత పిల్లలందరూ అమెరికా పోతున్నారు కాబట్టి ఆ పొలాలు చేయడానికి కూడా మనుషులు లేరని, కౌళ్ళు వస్తాయని ముందు టెంపరీ కౌళ్ళ కోసం ఇవ్వటం, తర్వాత గజాల్లో ఆయన ఇస్తారంటే నమ్మి, ఎకరాలు ఇచ్చి గజాలు ఇస్తారంటే నమ్మి మీరు భూములు ఇస్తున్నారు. నాకు వాళ్ళ పట్ల నేను బాధతోటి సానుభూతితోటి చెప్తున్నా, మిమ్మల్ని మోసం చేయబోతుంది ఈ ప్రభుత్వం. తర్వాత ఎవరైనా అమరావతిలో కొనుక్కుంటే రేట్లు పెరుగుతాయని అదేదో ఊరు డెవలప్ అయ్యిద్ది అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆ భ్రమంలో ఉండి అందరు పోయి అక్కడ కదా కొనుక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన 2 సార్లు గత గవర్నమెంట్లో కూడా ఒంగోలులో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, అందరూ అటు వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్ గారు వచ్చాక అట్ట కొంచెం రియల్ ఎస్టేట్ పడి అందరు ఇల్లు బళ్ళు కట్టుకుంటా ఊరు పచ్చబడింది. మనీ రొటేషన్ జరిగింది అన్ని చోట్ల, రాష్ట్రం అంతా వికేంద్రీకరణతో. మళ్ళీ అందరు దేశపోయి ఆ ముంపు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మీరందరూ నష్టపోతారు. చంద్రబాబు నాయుడు పల్లంలో ఊరు కడుతుంది కాకుండా 1,00,000 ఎకరాలు ఎక్కడా లేనంత 1,00,000 ఎకరాల్లో మొన్న మిథున్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పటికీ కలకత్తా 50,000 ఎకరాల్లో ఉందని. వేల సంవత్సరాలు, అది 100 సంవత్సరాల నాటి నుంచి ఏర్పడ్డ నగరం 50,000 ఎకరాల్లో ఉంటే నువ్వు 1,00,000-1,50,000 ఎకరాలతోటి మీరు ఏం చేస్తారు చంద్రబాబు గారు? మీరిచ్చిన పిలుపు మేరకు ఈవెన్ నేను సైతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అర్హత లేదని మేము కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాం 3వ బిడ్డ కనుకుండా. మీరిచ్చిన పిలుపు మేరకు ఈ జాతి ఈ రాష్ట్రంలో జనాభా తరుగుదల పట్టింది. ఎక్కడి నుంచి జనాన్ని తీసుకొచ్చి నువ్వు అమరావతి నింపుతావు? అసలు ఎక్కడ ఏం అవకాశాలు ఉన్నాయని. పక్కన ఉన్న నయా రాయ్పూర్ వాళ్ళు కడితే ఆ రాయ్పూర్లో అసెంబ్లీ జరిగేటప్పుడే మనుషులు కనపడతారు, సెలవుల్లో ఒక్క పురుగు కనపడరు. ఊరు ఖాళీ. 20,000 ఎకరాల్లో రాయ్పూర్ రాజధాని కట్టారు. ఈ రోజుకి ఒక కాపురం అక్కడ ఉన్నోళ్ళు కనపట్ల. ఆఫీసుల పనులు అయిపోయినా మొత్తం వెళ్ళిపోతే మొత్తం నిర్వీర్యంగా ఉంది. మరి అక్కడ కానీ డెవలప్మెంటు అక్కడ అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మళ్ళీ అది మెరకే. ఛత్తీస్గఢ్ సముద్ర తీరానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టానికి స్థాయిలో ఉండి
2 వాగుల మధ్య కొండవీటి వాగుకి కృష్ణానదికి మధ్యలో ఉన్న ఒక పల్ల ప్రాంతంలో జరీ భూములు అంటే మెత్తటి ఒండ్రు మట్టి నేలల్లో అలివి కానీ ఫౌండేషన్ వేస్తూ అనవసరంగా ఎస్టిమేషన్ పెంచి నీ స్కీముల కోసం మీరు ఆ భూములు రైతుల్ని మిమ్మల్ని నమ్మి ఏదో ఒక పార్టీ భావనో ఇంకొక భావంతో నమ్మి మీరు రైతులకి భూములు సేకరించి వాళ్ళని మోసం చేయటం, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోయినా ఇంకో 10 సంవత్సరాలకైనా అర్థమైద్ది మనం మోసపోయామని. చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే 2047 లేదంటే ఇంకో 50 సంవత్సరాలు. ఎవరు చూస్తారు? ఇది అర్థమయ్యేదేనా? అరుంధతి నక్షత్రాన్ని చూపించి అక్కడ కనపడుతుందని చూడమన్నట్టుగా మీరు 50 సంవత్సరాల కోసం ఈరోజు భూములు ఇస్తారా? 50 సంవత్సరాల కోసం మీరు అంటే అది జరగని పని. అంటే ఆ రోజుకి చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలకి ఎవరుంటారో తెలియదు కాబట్టి ఆయన అడిగేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అబద్ధాలు చెబుతూ ఆకాశం వైపు ఆశలు చూపిస్తూ నమ్మిన రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టలేము, మెరక మీద కట్టుకుందాం అంటే మన ఊళ్ళలో సైతం ఊరు మెరక మీద ఉంటుంది పల్లెటూరులో, అట్టనే మెరక మీద కట్టుకుందామని చెప్పి గుంటూరు విజయవాడ మధ్య అంతా మెరకే, మంగళగిరి ఆ ప్రాంతం అంతా మెరకే. అటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అక్కడి నుంచి పోర్ట్ సిటీ లాగా మచిలీపట్నం ఉంటుంది, మద్రాసు లాగా పోర్ట్ కట్టాం కాబట్టి మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు పోర్ట్ కట్టారు కాబట్టి పోర్టు డెవలప్ అవుతూ వాణిజ్య అవసరాలు డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు ఇది కారిడార్గా ప్లాన్ చేసుకోండి, ఖర్చు తగ్గుద్దని చెప్తే దాన్ని మావిగన్ అని ఆయన అంటే మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి, మొత్తం కామన్ ఏరియాని మచిలీపట్నం విజయవాడ గుంటూరు అని కలిపి పెట్టుకోండి. ఒకవేళ చివరిలో గన్ అని వస్తే జగన్ మీకు కనపడతాడు కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అన్నాడు. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, కానీ ఉద్దేశాన్ని అర్థమయ్యేటట్టు చెప్తే ఇది ప్రజలకు అర్థం కాకుండా ఉండాలని దాన్ని వింతగా ట్రోల్ చేయటం. తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత బూతు పురాణాలు రాపియటం, అంటే మేమందరమే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటం. నిన్నదాకా బీఆర్ నాయుడు స్టోరీ జరిగిపోయింది. బీఆర్ నాయుడిని వీళ్ళు తప్పించిన కారణం కూడా అతను తప్పిస్తే ఆ టాపిక్ అంతటితో పోద్ది. ఈ స్కీములు అన్నీ బయటికి రావు. మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడానికి డబ్బులు లేని మీరు లక్షల కోట్లతో రాజధాని కడతానంటే నమ్మే ఆ రైతుల్ని ఒకసారి ఆలోచించుకోండి. పేదల పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాడు, జీతాలు వేయడానికి అప్పులు తీసుకొస్తున్నాను అంటున్నాడు, ఆరోగ్యశ్రీకి వైద్యం చేయించలేకపోతున్నాడు, లక్షల కోట్ల రూపాయలతో రాజధాని కడతానంటున్నాడు. సచివాలయాలు ఢిల్లీ పార్లమెంట్ భవనం 1200 మంది సీటింగ్ తోటి ప్రపంచంలో తలదన్నేలా ఒక మాన్యుమెంట్ లాగా 900 కోట్లతో కడితే ఈయన ఆల్రెడీ కట్టిన సచివాలయం 1000 కోట్లు అయింది. దాని మీద ఇంకా చాలా ఫ్లోర్లు వేసుకోవచ్చు. అది కాదని మళ్ళీ కోర్టు కట్టాడు, అది కూడా టెంపరరీ అంటాడు. ఎందుకు మీ కమిషన్ల కోసం కట్టినయే మళ్ళీ కట్టడం, చేసిన పనులే మళ్ళీ చేయటం, ఆ లోతట్టు ప్రాంతంలో డబ్బులు బారబోయటం ఎందుకు? ఇది రాష్ట్రం మీద పడే భారం అని ఈ అప్పులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద పన్నుల రూపంలో భారం పడుతుంది. ఇది తర్వాత తరాలు కట్టాలా? ఈ భారాన్ని మొయ్యలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక సూచన చేశాడు. ప్రతిపక్షం ఒక సూచన చేసినప్పుడు దాని మీద డిబేట్ పెట్టండి, మంచి చెడు మాట్లాడండి. మామూలుగా అయితే ప్రతిపక్షాన్ని కూడా పిలిచి చర్చించాలా. మీరు అది మాట్లాడకపోగా మీరు ట్రోల్ చేస్తే ఇది తాత్కాలికంగా మీరు ఏదో 4 రోజులు ఎగతాళి చేసి మాట్లాడుకోవచ్చేమో. కానీ నేను ఇందాక చెప్పాను కదా, కరోనా టైంలో ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగింది, ఇది కూడా అదే జరుగుద్ది. అందుకే చంద్రబాబు నాయుడిని నేను తెలివి తక్కువ అనట్లేదు. ఆయన ఆ కాలంలో ఏదో తప్పనితోటి పనిచేశాడు, జన్మభూమి కార్యక్రమాలను అవన్నీ ఇవన్నీ చేసి ప్రజల కంట్రిబ్యూషన్ పావలా ఉంటే 30 ప్రభుత్వం ఇచ్చి కొంత ప్రభుత్వం నడపలు పెట్టి ఆయన రెండోసారి గెలిచాడు. కానీ ఇప్పుడు కొడుకు వచ్చాక స్వార్థం ఎక్కువైపోయి లక్షల కోట్లు కూడేసుకోవాలని రైతులను నట్టాట ముంచుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఈ 50 ఏళ్ల తర్వాత సంగతులు ఇప్పుడు చెబుతూ ఈ రాష్ట్రాన్ని మోసం చేసి మభ్యపెట్టి మోసం చేస్తున్నారని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, అతిగా నమ్మి ఈ భూములు దానం ఇస్తున్న భూములు అగ్రిమెంట్ అవుతున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పోయి అతని మాటల మీద నమ్మి అతని మీద మోజుతోటి ముందుకెళ్తున్నారో మీరు నట్టేట మునుగుతారని మీ అందరికీ తెలియజేస్తూ, ఎవరి బాధ అయినా ఒకటే, మీరు బాధపడకూడదని మా పార్టీ తరఫున మేము సూచన చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతిపాదన తక్కువ ఖర్చుతో కూడింది. మూడు పెద్ద ఊర్లు కల్పితా ఉన్నప్పుడు ఒక పెద్ద రాజధాని స్ట్రక్చర్గా కనపడుతుంది. ఒక చూడటానికి సూపర్ సిటీ లాగా ఉంటుంది. కాబట్టి ఒక ఆల్టర్నేట్ సజెషన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి తప్ప, ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, మీకు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దీన్ని పాజిటివ్గా చెప్పడు, ఆయన నెగిటివ్గానే చెప్తుంటాడు. విఘ్నులైన ప్రజల్ని ఇది ఆలోచించుకోమని మా పార్టీ నుంచి కోరుతా ఉన్నా. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.